నమస్తే, వెల్కమ్ టు సురిపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో ఎరువుల లభ్యతపై మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని వెల్లడి. అమరావతిలో అమరజీవి కాంస్య విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. 6.8 ఎకరాలు 58 అడుగుల ఎత్తున ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ గ్రూప్ డి ఉద్యోగుల భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతి అత్యంత సురక్షితమైన రాజధానిని స్పష్టీకరణ. నేరాలను నమ్ముకున్న ఫేక్ పార్టీ విష ప్రచారం వ్యాప్తి చేయటమే పనిగా పెట్టుకుందని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రతి రైతుకు సకాలంలో యూరియా సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఎరువులు మళ్లించి దుష్ప్రచారం చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొన్ని చోట్ల ఫేక్ మనుషులను పంపించి గొడవలు సృష్టిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ మనుషులు ఉద్దేశపూర్వకంగానే ఎరువులు హైజాక్ చేసి గొడవకు పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలో ఈ రోజు వరకు 94,892 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, వచ్చే 10 రోజుల్లో 44,508 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. లాస్ట్ 10 డేస్లో దగ్గర 28,000 సప్లై చేశాం. రాబోయే 10 రోజుల్లో 30,000 టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది. కేంద్రం నిన్నే 53,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. సెప్టెంబర్ 12 నుంచి 30 వరకు 1 లక్ష వస్తుంది. మొత్తం కలిస్తే 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు. రబీకి కూడా 9,38,000 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. కుప్పంలో మొన్నే నేను ఇనాగరేట్ చేశాను. నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతాను, నీళ్లు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. కాలువలు ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదు, మోసం చేశారని. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు వారికి దారి చూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తుళ్లూరు పెద్దపరిమి మధ్య 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణాలకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుతో పాటు మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలని ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ నుండి రాకేష్ కు ఆయన సూచించారు. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం
మనందరం శంకుస్థాపన చేసినాక వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్ 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం. రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు, కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని. అది కుదరదు రాకేష్, కావాలంటే ఇంకొక 6-8 నెలలు ఎక్కువ టైం తీసుకోండి, కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం. 58 అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి. అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి. అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని అని మరోసారి మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కొంతమంది పనిగట్టుకుని మరీ అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు అమరావతిలో ఎలాంటి పనులేమీ జరగటం లేదని, గ్రాఫిక్స్ మాత్రమే చూపిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ప్రజలు క్షమించరని అన్నారు. ఇలా ప్రచారం చేస్తున్న వారు క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని చూడాలని హితవు పలికారు. రాజధానిలోని నీలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ టైప్ 1, టైప్ 2 భవనాలతో పాటు గ్రూప్ డి ఉద్యోగుల భవనాలను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటి వరకు పూర్తవుతాయి, భవనాలతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన ఎప్పటికీ పూర్తవుతుందనే వివరాలను సిఆర్డీ ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతి పనుల్లో ప్రస్తుతం 13,000 మంది ఉద్యోగులు, కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. అలాగే ప్రొక్లైన్లు, జేసీబీలు, ఇతర యంత్రాలు సుమారు 2,500 పనిచేస్తున్నాయని, వర్షాలు కూడా తగ్గడంతో పనులు తిరిగి ఊపందుకున్నాయని మంత్రి చెప్పారు. గెజెటెడ్ ఆఫీసర్ టైప్ 1 భవనాల్లో 4 టవర్లో 384 ఫ్లాట్లు, ఒక్కొక్కటి 1800 అడుగుల చదరపు విస్తీర్ణంలో 9.62 లక్షల విస్తీర్ణంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక టైప్ 2 భవనాల్లో మరో 4 టవర్లో 336 ఫ్లాట్లు, ఒక్కొక్కటి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7.4 లక్షల విస్తీర్ణంలో జరుగుతుందని తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో వచ్చేస్తున్నాయి. ఇవాళే నేను టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను. దీంట్లో గ్రూప్ డి తీసుకుంటే 900, మొత్తం 900 చదరపడుగులు ఒక్కోటి ఉంటుంది. 720 మొత్తం 6 టవర్లు మనకు అక్కడ ఎదురుగా 6 టవర్లు, 720 హౌసెస్, 20 అపార్ట్మెంట్స్. ఇది ఒక్కొక్కటి 900 చదరపడుగులు. ఇది గ్రూప్ 2 ఎంప్లాయీస్. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 తీసుకుంటే టైప్ 1 1800 చదరపు అడుగులు, టైప్ 2 వచ్చి 1500 చదరపు అడుగులు, టైప్ 1 384 అపార్ట్మెంట్స్, టైప్ 2 వచ్చి 336. మొత్తం తీసుకుంటే ఇది 27 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షను. ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు. వర్షాల సీజను అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిగా 1 ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది. అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం, అక్టోబర్, నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి. పోడియం స్లాబ్ జరుగుతున్నాయి. క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సివరేజీ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది. ఈ విధంగా వీటినన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరాకు పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం. దీన్ని కొందరు పనిగట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు. ఈడొచ్చి చూడండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్స్ చేస్తున్నారు, ఏం వర్క్ జరుగుతుంది, రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది, వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది, మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి. అంతేగాని అమరావతిలో ఏం లేదు, ఏం జరగట్లేదు, అక్కడ ఏం లేదు అంత గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి. ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు. అమరావతి వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేసాం.
కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఇవి కూడా తవ్వుతూ ఉన్నారు. రిజర్వాయర్లు 3 తవ్వుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ, చాలా సేఫ్ సిటీ, చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 3 సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ట్రాన్స్కో ప్రాజెక్టుల త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు చొరవ చూపాలని కోరారు. వెలగపూడి సచివాలయంలో ట్రాన్స్కో అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా పనులు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి ఆదేశాలు జారీ చేశారు. 6,000 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు వివరించడం జరిగిందన్నారు. సిఆర్డీలో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థపై వివరాలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. సిఆర్డీ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించినట్లుగా తెలిపారు. సిఆర్డీ పరిధిలో జరిగే నిర్మాణాలకు అత్యాధునిక టెక్నాలజీని అవలంబించాలని మంత్రి సూచనలు చేశారు. వర్షాకాలం దృష్ట్యా దోమల నిర్మూలనకు విస్తృతంగా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్ర అన్నారు. అజిత్ సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్, నూజివీడ్ రోడ్, వాంబే కాలనీ, భగత్ సింగ్ రోడ్ ప్రాంతాలన్నింటినీ ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పాలని, ఖాళీ స్థలాల్లో నీటి నిల్వ లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీ స్థలాల్లో నీరు ఎక్కువైనప్పుడు దోమలు రాకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు తీసుకోవడమే కాకుండా ఆ నీరు పోయేటందుకు గాడి కొట్టి నీరును సహజమైన పద్ధతిలో బయటకు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు దోమల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. భగత్ సింగ్ రోడ్లో పారిశుద్ధ కార్మికులతో మాట్లాడి ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు ఎవరైనా పారేస్తున్నారా, వాటి గల కారణాలేంటి, ప్రతిరోజు వ్యర్థాలు సేకరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, ప్రాజెక్టులు, భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ లో 53,922 కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 83,437 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగనున్నట్లుగా అంచనా. ముఖ్యంగా ఏరోస్పేస్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ, ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పారిశ్రామిక పార్కులు, ఎకోసిస్టమ్, బిజినెస్ సెంటర్ల తరహాలో అభివృద్ధికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక నగరాల్లో హోమ్ రిసార్ట్లను ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తిరుపతితో పాటు ఇతర ప్రముఖ దేవాలయాల్లో ఉన్న ప్రాంతాల్లో వీటిపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే కోనసీమ ప్రాంతంలో గ్రామీణ వాతావరణం అనుభూతి చెందేలాగా హోమ్ రిసార్ట్స్ను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఎన్ఆర్ఐలు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ హోమ్ స్టే అన్నిట్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేలాగా చూడాలని అన్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విశాఖ, విజయవాడ, అమరావతి, తిరుపతి, అనంతపురం, కర్నూలు వంటి ప్రాంతాల్లో నిరంతరం ఏదో ఒక టూరిజం ఈవెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చెప్పారు. నిర్దేశించిన గడువులోగా పర్యాటక ప్రాంతంలో బస కోసం హోటల్ గదులను సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే 2026 మార్చి నాటికి రాష్ట్రంలో 10,000 గదులు అందుబాటులోకి రావాలని చెప్పారు. 2029 నాటికి 50,000 గదుల లక్ష్యాన్ని కూడా చేరుకోవాలని స్పష్టం చేశారు. పర్యాటకుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక చిన్న సంఘటన జరిగినా మొత్తం పర్యాటక రంగం దెబ్బతింటుందని హెచ్చరించారు. పర్యాటకుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం చాలా ముఖ్యమైన అంశమని అన్నారు. నిరుద్యోగ శిక్షణకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హత ఉన్న వారికి వేరువేరుగా శిక్షణ ఏర్పాటు చేయనున్నట్లుగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తెలిపారు. అర్హత పరీక్షల ద్వారా విద్యార్థులు ఎంపిక జరిపి 6 నెలల పాటు పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. ఈ అవకాశం ఉమ్మడి గుంటూరు జిల్లాలో నివసించే నిరుద్యోగులకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను అందించాలన్న లక్ష్యంతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణా కేంద్రం వివరాలను ప్రకటిస్తూ గుంటూరు లక్ష్మీపురంలోని ఎన్ఆర్ఐ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, ఏఎస్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సుమారు 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. కానీ సరైన శిక్షణ లేకపోవడంతో మన యువత ఆ ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. యువతకు కేంద్ర ప్రభుత్వ పరీక్షల సరళి, సిలబస్ పై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ చేపట్టినట్టు ఆయన వివరించారు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ జాబ్ క్రియేషన్ కోసం ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి పెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి గత 6 నెలలుగా ఈ కార్యక్రమం మీద అధ్యయనం చేసి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 2.5 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం. యూపీపీఎస్సికి, ఏపీపీఎస్సికి లేకపోతే డిఎస్సికి మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషను వీటి మీద మనకి లేకపోవటం, దీని మీద కూడా స్పెసిఫిక్గా కోచింగ్ ఇచ్చే
ట్రైనింగ్ చేసే సెంటర్స్ లేకపోవటం, ఎక్కడ కొన్ని హైదరాబాద్లోనూ, మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికే బ్యాంక్స్కి వచ్చేటప్పటికే కర్నూలు అట్లా ఆ ప్రాంతంలో తప్పితే ఆల్ ఓవర్గా 10th ఇంటర్మీడియట్ ఈ ఎస్ఎస్సి దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక సుగుణం ఉంది. ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చూసుకుంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండి ఇంటర్మీడియట్కి ఏదైతే జాబ్స్ పడ్డాయో ఆ ప్యాటర్న్లో కింద నుంచి పైకి వెళ్ళచ్చు, పైనుంచి కిందకి రావచ్చు. ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ట్రైన్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఇంకో జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఆ ప్యాటర్న్లో జాబ్ ఏదో ఒకటి క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళన్నిటి మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది ఎందుకు మనం ఈ కాన్సెప్ట్ని మనం అడాప్ట్ చేసుకొని దీన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క సెంటర్ని ఇక్కడ ఉచితంగా ప్రారంభించాలని చెప్పి అనుకోవటం. ఆ నేపథ్యంలో మిగతా అంశాలన్నిటికీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎట్లా ఉంటాయి, ఏ రకంగా 10th ఇంటర్మీడియట్ ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా అబోవ్ డిగ్రీ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది పెద్దలు అకాడమిక్గా క్వాలిఫై అయినటువంటి రామకృష్ణ గారు, అదేవిధంగా అశోక్ బాబు గారు చెప్తే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఈ 6 సంవత్సరాలు ఏ రకమైనటువంటి శిక్షణా తరగతులు జరగకుండా ఇది ఎవరికి కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రోజున మనం ఎందుకు చేయకూడదు ఈ ప్రయత్నం అని చెప్పి ఇది ఒక నిష్ణాతులు అయినటువంటి ట్రైనింగ్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి వీళ్ళకి ట్రైన్ చేసి స్కిల్స్ని, సాఫ్ట్ స్కిల్స్ని, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ని, వీటిలన్నింటినీ కూడా ఏదైతే ఈ ఉద్యోగానికి అవసరమైనటువంటి అర్హత కలిగినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళ మైండ్లో పెట్టాలనేదే ఈ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన ఉద్దేశం అని చెప్పి మనం చేసుకుంటూ, స్కిల్ డెవలప్మెంట్ అనేది మేము దేనికి అంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకి తేడా ఉంది. యూపీపీఎస్సికి, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి, రైల్వే బోర్డుకి, అలాగే డిఫెన్స్ చేసే వీటన్నిటికి కూడా కామన్గా కొన్ని ఉంటాయి. యాప్టిట్యూడ్ అని, అలాగే జనరల్ నాలెడ్జి, అర్థమెటిక్స్, ఈ 3 ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఏదో సబ్జెక్ట్ వైజు వాళ్ళని పిలిచి గంటలు చెప్తే క్వాలిఫై కారు. గత 6 సంవత్సరాలుగా మాకున్న సమాచారం కానీ స్టాటిస్టిక్స్ ప్రకారం కానీ ఒక 3 నుంచి 3,50,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం 15-20,000 మంది కూడా సక్సెస్ కాలేకపోయారు. కారణం ఏంటంటే గత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని పూర్తిగా పడుకోబెట్టింది. అలాగే సాఫ్ట్వేర్ పేరుతో పిల్లలంతా కూడా ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఈ 5-6 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రం పిల్లల యొక్క శాతం అనేది బాగా పడిపోయింది. ఇప్పుడు నిరుద్యోగ సమస్య మీద ఎక్కువ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసింది. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మరి ఈ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా మనం కొట్టాలి, అట్లా ఎక్కువ పర్సంటేజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అనేది కోర్స్ అనేది మనం ఏదో కొంత సమాజానికి చేయాలని చెప్పి ఆల్పాటి గారు నిర్ణయించినప్పుడు రేపు దసరా నుంచి అంటే 2/10/2025 నుంచి ఒరిజినల్ ఈ క్లాసెస్ అనేవి ఇక్కడే స్టార్ట్ అవుతాయి. దీనికి ఒక అవగాహన అంటే అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద అవగాహన 2 క్లాసులు అంటే ఒకటి 7వ తారీఖు, రెండోది 27వ తారీఖు మన గుంటూరులో ఉన్న ఎన్జిఓ హోమ్లో పెడతాం. అయితే మేము వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి కొంత ఫిల్టరేషన్ అనేది జరుగుద్ది. ఆ ఫిల్టరేషన్కి వాళ్ళు టెస్ట్ రాయాల్సి వస్తుంది. ఆ టెస్ట్ యొక్క విధి విధానాలన్నీ కూడా మేము 7వ తారీఖు, 27వ తారీఖు అవగాహన సదస్సులో వచ్చిన ఈ పిల్లలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవి 2 కేటగిరీస్గా ఉంటాయి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన గ్రూప్కి వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు, డిగ్రీ పైబడిన వాళ్ళకి ఒక గ్రూపుగా 2 గ్రూపులకి మేము మరి ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అయితే ఏదో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కమర్షియల్గా ఇవాళ ఈ ట్రైనింగ్ ఇస్తున్నాయి, కానీ మేమైతే
మినిమం 6 months ఇది ఇవ్వాలనుకుంటున్నాం. ఏదో క్రాష్ కోర్స్గా నెల 2 నెలలు పెట్టేసి పంపించడం కాదు, 6 months ట్రైనింగ్. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వాళ్ళ ఎగ్జామ్ ఎలా చేశారు ఏంటి అనేది ఎవాల్యుయేషన్ చేయించి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా వాళ్ళకి పనికొచ్చే విధంగా ఒక బ్యాచ్ వచ్చిందంటే 6 నెలలు వాళ్ళకి ఇంటెన్సివ్ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్యూటర్లు కానీ ఇవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అయితే ప్రస్తుతానికి ఏంటంటే గుంటూరు జిల్లా వరకే దీన్ని మేము చేయగలుగుతున్నాం. ఎందుకంటే బయట నుంచి ఇవాళ మహిళల కంటే బస్సు ఫ్రీ ఉంది, కానీ మగపిల్లలకి మరి రాను పోను ఛార్జీలు లేదు, ఇక్కడ ఉండదలుచుకుంటే వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ ఇవన్నీ కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేమైతే ఇప్పుడు ఈ 2 బ్యాచ్లు అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్కి ఒక బ్యాచ్, డిగ్రీ వాళ్ళకి ఒక బ్యాచ్, 2 బ్యాచ్లకి గుంటూరు టౌను దీనికి సరౌండింగ్స్ ఉన్న విలేజ్ కానీ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఎక్కడి నుంచి రాగలిగితే ఈ జిల్లా వరకే ముందు దీన్ని ప్రాధాన్యత ఇస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో ఎరువుల లభ్యతపై మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని వెల్లడి. అమరావతిలో అమరజీవి కాంస్య విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. 6.8 ఎకరాలు 58 అడుగుల ఎత్తున ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. నిర్మాణంలో ఉన్న గెస్టెడ్ ఆఫీసర్స్ గ్రూప్ డి ఉద్యోగుల భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతి అత్యంత సురక్షితమైన రాజధానిని స్పష్టీకరణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.